క్లోజ్ అవుతాయి, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఒక గాల్లోకి ఇవన్నీ ఎగురుతాయి. గ్రీన్, రెడ్, ఎల్లో ఈ కలర్ పేపర్స్ మీరు పట్టుకోవాలి. సో గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000 రూపాయలు. ఓకే, 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు. సో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత, పట్టుకోకపోతే మాకే అంత. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. నీకేదైనా ఇష్టమైన పాట ఒక మంచి మూడ్ లో పాడేసి అలా వచ్చే ఒళ్ళంతా థ్రిల్ ఇంతగా అంతే. గీతాంజలి సాంగే పాడొచ్చు కదా. యా ప్లీజ్. ఒళ్ళంత థ్రిల్ ఇంత కావాలిలే, ఎల్లోలు ఎన్నెన్నో పట్టుకోవాలిలే. సో సాగర్ 27 గ్రీన్, సో 2700. 12 రెడ్ అంటే 6000, అండ్ 8 ఎల్లో 8000. టోటల్ గా 16,700. సో 1,00,000 రూపాయలు పట్టుకోవచ్చు కాబట్టి 83,300 మా అకౌంట్కి వస్తుంది. ఒళ్ళంతా గొల్లంతా అయిపోయింది. సో 83,300 మాకు వచ్చిన తర్వాత 4,06,700. సరే, ఏదైనా నీకు ఇష్టమైన పాట ఒకసారి. సడన్ గా అడిగితే చాలా పాటలు ఉన్నాయి మనకు తెలుసు. ఈ సాంగ్ యు లవ్ చిత్ర, శ్రేయా ఘోషాల్ అండ్ సునీత, వీళ్ళందరూ నీకు ఇన్స్పిరేషన్, రోల్ మోడల్స్? చిత్ర గారు దేవత, శ్రేయా ఘోషాల్ ఐఎమ్ క్రేజీ అబౌట్ హర్. సునీత గారు అంటే ఆవిడ ఐ లైక్ హర్ విల్ పవర్. She manages everything very well. బాలు గారు రోల్ మోడల్ obviously. ఓకే. సో సడన్ గా చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి, మబ్బుల్లారా మనసుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, ఉండనివ్వరా వెన్నెమింటికి, జో జో లాలి జో జో లాలి. ఓకే, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్. గుడ్. గ్రీన్ సాగర్ కంటే ఎక్కువే, 29, సో 2,900. అండ్ రెడ్ 11, సో 5,500. ఎల్లో తనకంటే 2 తక్కువ, 6 ఎల్లో 6,000. టోటల్ గా 14,400. కంగ్రాచులేషన్స్. తనకంటే తక్కువ కాబట్టి హ్యాపీగా ఉన్నాడు సాగర్. సో 85,600. సో 85,600 మాకు వచ్చిన తర్వాత గీత నీ అకౌంట్ లో 4,14,400. రఘు, కిషోర్ కుమార్ అంటే అన్ని చాలా ఎవ్రీథింగ్ ఆయనలాగా ఆయన పాడతావా? ఆయన ఇమిటేట్ చేస్తూ జీవన్ సే భరీ तेरी आंखें मजबूर करे जीने के लिए सागर भी तरसते रहते हैं तेरी रूप का रस पीने
जीवन से भरी तेरी आंखें. వావ్, టోటల్ manliness. Yes. Okay. He's a all-rounder, like అవును. actor, అయ్యో. director, music director, singer. ఫ్రీక్ అవుట్ సాంగ్స్ పట్టాడే. ఇంకా అంతగానో నాకు- రేంజెస్ గో లైక్ దట్. He's my inspiration. He's my guru. He's everything for me. He's everything for me. గుడ్. సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా. Well done. 28 green, 2,800. 11 red, 5,500. Equal to Sagar, yellow kuda. 8,000. Sagar kante oka 400 తగ్గింది. 16,300. So 83,700. Vidya. So 83,700 మా అకౌంట్కి వచ్చిన తర్వాత రఘుని అకౌంట్ లో 4,06,300. సార్ మీరు అసలు ఎలాగా మీ ఈ పెన్ను ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అసలు? మా ఇంటి దగ్గర చల్లగరి వరంగల్ జిల్లాలో చిన్న ఊరు, పల్లెటూరు. మా ఇంటి పక్కన ప్రాంగణంలో 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి శివాలయం, ఇంకోటి గ్రంథాలయం. ఒక చోట పార్వతీదేవితో కూడిన శివుడు, ఇంకో చోట సరస్వతీదేవి. ఆ శివాలయంలో ప్రతి సోమవారం భజనకు వెళ్ళేవాడిని నేను చిన్నప్పుడు. భజనలో అన్ని పాటలు వాళ్ళు పాడుతుంటే నేను వెనకాల పాడేవాడిని. తర్వాత నేను పాడుతుంటే నా వెనకాల వాళ్ళు పాడేవాళ్ళు. అలా అక్కడ భజన పాటలు నేర్చుకోవడం, గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు ఇంకా చదవడం అనమాట. ఏకధాటిగా అన్ని రకరకాల పుస్తకాలు చదవడం. చూసాను, అదే పుస్తక పఠనం అండ్ పర్యాటనం. దాంతో 2 రకాల పాడడం వచ్చింది. తెలియకుండానే అన్ని శరీరంలో అలా పెరుగుతూ వృద్ధి చెందుతూ వచ్చాను. అప్పుడు మా ఊళ్ళో పక్కన జూకల్ అని ఒక ఊరుంది. అక్కడ సినిమా థియేటర్ ఉంది, ఓపెన్ థియేటర్. దాంట్లో ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా వచ్చింది. దాంట్లో ఒక పాట 2వ చరణం నాకు బాగా నచ్చింది. అది ఆత్రేయ గారు రాశారు. రాయడంలో అంటే తేలికైన మాటలతో ఒక ధర్మగర్భంగా ఒక అద్భుతమైన భావం చెప్పడం, ఒక లోతైన ఒక గాఢమైన భావం చెప్పడం అనేది అప్పుడు నాకు చాలా అద్భుతంగా కొత్తగా అనిపించి, అలా రాయాలి, రాస్తే గనక అని చెప్పి ముందు నుంచి ఒక ముద్ర పడిపోయింది అనమాట. దాంతో అలా 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 అప్పటి నుండి అలవాటయ్యి రాయడం కూడా అలవాటయ్యి చిన్న చిన్న పాదల్లోనే ఒక గొప్ప భావాన్ని చెప్పడం అనేది అలవాటు చేసుకున్న ఆత్రేయ గారి నుండి. నాకు బాగా స్ఫూర్తినిచ్చిన చరణం ఏంటంటే, గోరంత పసుపు కోసంత కుంకుమతో మగవాణ్ణి నమ్మడం, మనిషి చేయడం, మమత నిదురలేపడం, మనసు పంచడం, ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం, కన్నీళ్లను నవ్వులుగా మార్చుకోవడం, ఇదే పనా మీకు, ఇందుకే పుట్టారా ఆడాళ్ళు మీకు జోహార్లు, ఓపిక ఒద్దిక మీ పేర్లు, మీరు ఒకరి కంటే ఒకరు గొప్పోళ్ళు. బాగా నచ్చిన పాట. మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఎలా పాడుతున్నాం, వాళ్ళు పాడి ఎలా పాడుతున్నారు చూడండి సార్. నాకు అందులో ఒక్క క్వాలిటీ కూడా లేదు. గ్రేట్. నిజంగా ఆత్రేయ గారు వీళ్ళందరూ బాబా. సో ఒక విధంగా ఆత్మగురువు మీకు, అంతే కదా. కలిసారు ఆత్రేయ గారిని? లేదు. ఆరుద్ర గారిని? ఎవరిని అంటే అప్పుడు నేను అంటే ఆరుద్ర గారు ఈ మధ్య అంటే వచ్చాను. నేను హైదరాబాద్ లో ఉన్నాను, వాళ్ళు ఆరుద్ర గారు చెన్నైలో ఉంటున్నారు. నేను వచ్చి 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళలో అంటే ఇంకా వేటూరు గారితో నా సాన్నిహిత్యం, శాస్త్రి గారితో, భువనచంద్ర గారితో, జొన్నవిత్తుల గారితో, వీళ్ళంతా వెన్నెలగంటి గారితో, నా పూర్వగములందరితో కూడా మంచి అనుబంధం ఉంది నాకు. నా తర్వాత వచ్చిన వాళ్ళతో కూడా మంచి స్నేహ బాంధవ్యం ఉంది. గ్రేట్ రైటర్స్ బాబు. మేము స్నేహం అని ఒక సినిమా చేసాం బాపు గారి డైరెక్షన్ లో.
అందులో ఆరుద్ర గారు ఒక సాంగ్ గోదావరి మీద, అట్ ద సేమ్ టైం లైఫ్. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే వలవల, గోదావరి పారింది గలగల, దాని మీద నీరెండ మిలమిల. నవ్వు వచ్చిందంటే కిలకిల, ఏడుపు వచ్చిందంటే వలవల, గోదావరి పారింది గలగల, దాని మీద నీరెండ మిల మిల మిల. నది నిండా నీళ్లు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా, కడవైతే కడివెడు నీళ్లే, గరిటైతే గరిటెడు నీళ్లే, ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది. కూడా దీంట్లో కదండి. ఎక్కడో దూరం రాజశ్రీ ఒక రాజశ్రీ ఫీల్ గుడ్ సాంగ్ ఒకటి ఉంటుంది ఇందులో అది నీవుంటే వేరే కనులెందుకు, నీవుంటే వేరే కనులెందుకు, నారాయణ రెడ్డి గారు. అలాగే సరే సరే ఓరన్న అనే బ్యూటిఫుల్ సాంగ్స్ చెప్తున్నాను. అంటే లైఫ్ ని 4 లైన్లో చూడండి, ఎంత గరిటైతే గరిటెడు నీళ్లే, కడవైతే కడివే, ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది. నాకు గొప్పగా ఇచ్చారు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. అలాంటి ఆ రైటర్లందరికీ వావ్ చెప్తూ, సో ప్లీజ్ వెల్కమ్ టు ఒళ్ళంతా త్రిల్లింత. ఒక మూడ్ లో తీసుకెళ్లారు, కానీ మీరు చాలా సూపర్ గా ఆడేశారు. ఏంటంటే మీరే హైయెస్ట్ ఇప్పుడు అందరికంటే. 17,000 పట్టుకున్నారు. 30 గ్రీన్ అంటే 3,000, 16 రెడ్ 8,000 అండ్ 6 ఎల్లో 6,000. టోటల్ గా 17,000, 83,000 మన అకౌంట్ కి వచ్చేస్తుంది. సో 83,000 మాకు వచ్చిన తర్వాత చంద్రబోస్ గారు మీ అకౌంట్ లో 4,17,000. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి యూఆర్ లీడింగ్ విత్ 417, ఫాలోడ్ బై గీత 414, 400. వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నారు. 4,06,700, 4,06,300. Nagavalli Premiere Show in London at Bolin Cinemas on December 15th at 7 p.m. and 10 p.m. For tickets, please contact Suresh 0778 386 2969, Ravi 0781 0300 171. Premiere Show in Counties on December 15th. For tickets, please contact Geddam Pradeep 0078 0963 7218.